వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. కాక్రోచ్ జనతా పార్టీ ఒక సాధారణ సెటైరికల్ మూమెంట్ లాగా, యూట్యూబ్ సెటైరికల్ మూమెంట్ లాగా, ఒక సోషల్ మీడియా మూమెంట్ లాగా స్టార్ట్ అయినటువంటి అది ఇప్పుడు మహోద్యమ రూపం దాల్చింది. గత నెల రోజులుగా వాళ్ళు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నిరసన దీక్షలు చేస్తున్నారు. ఇది నీట్ పరీక్ష గురించి, నీట్ పరీక్ష పత్రం క్వశ్చన్ పేపర్ లీక్ మీద ప్రభుత్వం వివరణ ఇవ్వాలి, విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి. ఈ డిమాండ్ల మధ్యలోనే మళ్ళీ నీట్ నిర్వహించేసింది కేంద్ర ప్రభుత్వం. సరే, ఆ గోల అయిపోయింది. అయితే ఎంత మీరు కేవలం మళ్ళీ పరీక్ష పెట్టడం అనేటువంటిది జరిగిన అవకతవకల్ని మీరు పరిష్కరించినట్టు కాదు. దాని మీద ఒక స్పష్టమైన వివరణ ఇవ్వాలి. విద్యాశాఖ మంత్రి బాధ్యుడిగా దానికి బాధ్యత తీసుకోవాలి అంటూ ప్రముఖ పర్యావరణవేత్త రామన్ మెగసెసే అవార్డు గ్రహీత అయినటువంటి సోనం వాంగ్చుక్ కూడా నిరసన దీక్షను చేపట్టారు. అప్పటి నుంచి ఆయన్ని రీసెంట్గానే తాజాగా బలవంతంగా ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళటం, తరలించడం కూడా జరిగింది. దీని మీద చాలా ఆగ్రహంతో రగిలిపోయినటువంటి విద్యార్థులంతా కూడా, కాక్రోచ్ ఉద్యమకారులంతా కూడా తాజాగా పార్లమెంటు ముట్టడికి ప్రయత్నిస్తే చాలా తీవ్రమైనటువంటి ఘర్షణపూరిత వాతావరణం, గతంలో అనేక ఉద్యమాలు మనం చూసాము. ఆ స్థాయిలో మళ్ళీ ఒక ఉద్యమం సాగిందా అన్నట్టుగా జరిగింది. అయితే ఎట్టకేలకి మంత్రులు జేపీ నడ్డాతో కాక్రోచ్ కార్యకర్తలు సమావేశం అవటం, అభిజిత్ దీప్కేని కూడా అదుపులోకి తీసుకున్నారు. మళ్ళీ అతను ఏం అరెస్ట్ చేయలేదని అంటున్నారు. ఆయన్ని కూడా సోనం వాంగ్చుక్తో కూడా బలవంతంగా దీక్ష విరమింపజేశారు. ప్రస్తుతానికైతే సద్దుమణిగినట్టు ఉన్నా కూడా ఇది ఫ్యూచర్లో ఈ ఉద్యమం అనేటువంటి ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోతే, వాళ్ళ డిమాండ్లకు సరైన రీతిలో సమాధానం చెప్పకపోతే మాత్రం భవిష్యత్తులో మళ్ళీ ఇది తీవ్ర రూపం దాల్చేటువంటి అవకాశం ఉంది. కాక్రోచ్ ఉద్యమం అనేటువంటిది జరుగుతున్నటువంటి చర్చ. వివరాల్లోకి వెళ్తే, నీట్ వివాదంతో ఢిల్లీ దద్దరిల్లింది. విద్యామంత్రి రాజీనామా కోరుతూ పార్లమెంటు వైపు విద్యార్థులు కథం తొక్కారు. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారం దేశ రాజధాని ఢిల్లీని కుదిపేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలన్న ప్రధాన డిమాండ్తో విద్యార్థులు, తల్లిదండ్రులు, సామాజిక కార్యకర్తలు చేపట్టినటువంటి పార్లమెంటు ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకి దారితీసింది. హోరు వానని సైతం లెక్క చేయకుండా వేలాది మంది నిరసనకారులు జాతీయ జెండాలు చేతిలో పట్టుకుని పార్లమెంటు వైపు కదిలారు. నీట్ అభ్యర్థులకు న్యాయం చేయాలి అని, పేపర్ లీకేజీలకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి అని, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన అధికారులపై చర్యలు తీసుకోవాలి అని నినాదాలు చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే తమ సమస్యను దేశ ప్రజాప్రతినిధుల ముందుకు తీసుకెళ్లాలని ఉద్యమకారులు నిర్ణయించుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి నుంచే జంతర్ మంతర్ పరిసరాలకు విద్యార్థులు, పరీక్షార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలు, ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. సోమవారం ఉదయం ర్యాలీ ప్రారంభించగానే పోలీసులు వారిని అడ్డుకున్నారు. పార్లమెంట్ సెంట్రల్ విస్టా, కన్నాట్ ప్లేస్తో పాటు కీలక ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు అమలు చేశారు. అనుమతి లేని ప్రదర్శన కావడంతో 5గురికి మించి గుమికూడవద్దు అని పోలీసులు హెచ్చరించారు. ముందస్తు చర్యల్లో భాగంగా కొన్ని ప్రాంతాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. రహదారులపై జామర్లు ఏర్పాటు చేసి పార్లమెంటు వైపు వెళ్లే మార్గాల్లో భారీగా బ్యారికేడ్లు పెట్టారు. అయితే పోలీసుల ఆంక్షలను దాటుకుంటూ నిరసనకారులు బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనాల్లో వేరువేరు మార్గాల ద్వారా పార్లమెంటు పరిసరాలకు చేరుకున్నారు. పాఠశాల యూనిఫామ్లలో చిన్నారుల నుంచి కళాశాల విద్యార్థులు, తల్లిదండ్రులు, వృద్ధులు, సామాజికవేత్తల వరకు అనేక వర్గాల ప్రజలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. భారత్ మాతాకి జై, జై భీమ్, వందే మాత్రం, విద్యార్థులకు న్యాయం జరగాలి, విద్యామంత్రి రాజీనామా చేయాలి అంటూ చేసిన నినాదాలతో ఢిల్లీ వీధులు మారుమోగాయి. నిరసనకారులు పార్లమెంటు వైపు దూసుకెళ్లకుండా పోలీసులు ఏర్పాటు చేసినటువంటి బారికేడ్లను కొందరు తొలగించేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తీవ్రమైనటువంటి తోపులాట కూడా జరిగింది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పార్లమెంట్ స్ట్రీటు, పటేల్ చౌక్, కాన్స్టిట్యూషన్ క్లబ్, శాస్త్రి భవన్, రైల్ భవన్ పరిసరాల్లో జనాన్ని చెదరగొట్టేందుకు బాష్పవాయు గోళాలను కూడా ప్రయోగించారు. ఈ చర్యల్లో పలువురు విద్యార్థులు, మహిళలు, ఉద్యమకారులు గాయపడ్డారు. గాయపడిన వారిని సహచరులు సమీపంలో ఆసుపత్రులకు తరలించారు. రోడ్డుపై కూర్చున్న నిరసనకారులను పోలీసులు బలవంతంగా తొలగిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అయ్యాయి. కొందరు కార్యకర్తలు లాఠీ చార్జ్ జరుగుతున్నప్పటికీ కూడా అక్కడి నుంచి కదలకుండా నిరసన కొనసాగించారు. కొట్టినా వెనక్కి తగ్గం, న్యాయం జరిగే వరకు పోరాటం
ఆపం అంటూ వాళ్ళు ప్రభుత్వానికి సవాల్ విసిరారు. మరోవైపు నిరసనకారుల నుంచి పోలీసులకు కూడా తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఎదురైనట్టుగా అధికార వర్గాలు వెల్లడించాయి. కొన్ని ప్రాంతాల్లో పోలీసులపై రాళ్లు విసిరారు అని, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికే బలప్రయోగం చేయాల్సి వచ్చింది అని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘర్షణలో 118 మంది పోలీసులు గాయపడినట్టుగా పోలీస్ శాఖ తెలిపింది. 100 మందికి పైగా ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని గుర్తింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత విడిచిపెట్టే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో అనేక మెడికల్ లీగల్ కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు, సామాజిక కార్యకర్తలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు అన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అయితే కొన్ని వీడియోలు ప్రచారాల్లో వస్తున్న సమాచారం అవాస్తవం అంటూ కూడా పోలీసు అధికారులు ఖండిస్తున్నారు. ఈ ఘటనతో నీట్ వివాదం కేవలం పరీక్షా వ్యవస్థకు సంబంధించిన అంశంగా కాకుండా విద్యార్థుల భవిష్యత్తు, ప్రభుత్వ జవాబుదారీతనం, ప్రజాస్వామ్య నిరసన హక్కుకు సంబంధించిన జాతీయ చర్చగా మారింది. ఇదిలా ఉండగా దాదాపు 3 వారాలుగా ఉద్యమం కొనసాగిస్తున్న ప్రతినిధుల్ని కేంద్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించడం అనేటువంటిది ఒక శుభ పరిణామం. ఉద్యమ సంస్థ ప్రతినిధులు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో సమావేశమై తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఆసుపత్రిలో ఉన్న నిరాహార దీక్ష నాయకుడిని ఎలాంటి షరతులు లేకుండా విడుదల చేయాలని వారు కోరారు. అతను ప్రజలకు వీడియో సందేశం ఇచ్చేందుకు అనుమతించాలని కూడా విజ్ఞప్తి చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను పదవి నుంచి తప్పించాలి అని, లేదా ఆయనతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ కారణంగా తీవ్ర నిరాశకు గురై ప్రాణాలు కోల్పోయిన అభ్యర్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1 కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని కోరారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై పోలీసులు నిర్బంధం నిలిపివేయాలని, తొలగించిన దీక్షా శిబిరాన్ని తిరిగి ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కూడా వాళ్ళు విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల డిమాండ్ను ప్రభుత్వ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తాను అని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్టుగా ప్రతినిధులు తెలిపారు. సమావేశం సానుకూల వాతావరణంలో జరిగిందని ఇరు వర్గాలు ప్రకటించినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన నిర్ణయం వెలువడే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తాము అని నాయకులు చెప్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిరాహార దీక్ష నాయకుడు సోనం వాంగ్చుక్ కూడా తన దీక్షను విరమించేందుకు 3 షరతులు విధించారు. పేపర్ లీకేజ్ ఘటనల్లో ప్రభుత్వ వైఫల్యం ఉందని బహిరంగంగా అంగీకరించాలి అని ఆయన కోరారు. లేదంటే పార్లమెంటుకు వచ్చిన ఉద్యమ ప్రతినిధులతో ఎంపీలు మాట్లాడి ఈ అంశంపై ఉభయ సభల్లో చర్చిస్తామని హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అది కూడా సాధ్యం కాకపోతే అధికార కూటమి ఎంపీలు ఆసుపత్రికి వచ్చి వ్యక్తిగతంగా భరోసా ఇవ్వాలని షరతు పెట్టారు. అయితే పార్లమెంట్ ర్యాలీలో పోలీసుల వ్యవహార శైలిని నిరసిస్తూ తన నిరాహార దీక్షను కొనసాగించాలని ఆయన నిర్ణయించుకున్నట్టుగా ఉద్యమ వర్గాలు తెలుపుతున్నాయి. ఇక జంతర్ మంతర్లో ఏర్పాటు చేసిన దీక్షా వేదికను పోలీసులు పూర్తిగా తొలగించారు. టెంట్లు, మైకులు, కార్పెట్లు, బ్యానర్లు, జెండాలను అక్కడి నుంచి తీసేశారు. రోడ్డుకు 2 వైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరూ దీక్షా ప్రాంతంలోకి ప్రవేశించకుండా చర్యలు చేపట్టారు. దీంతో వందలాది మంది కార్యకర్తలు సమీప ప్రాంతాల్లో నిలిచి నిరసన కొనసాగించారు. కేరళ హౌస్ పరిసరాల్లో బైఠాయించిన ఉద్యమకారులు వేదికను తొలగించవచ్చు కానీ ఉద్యమాన్ని ఆపలేరు అంటూ నినాదాలు కూడా ఇచ్చారు. ఉద్యమ సంస్థ అధ్యక్షుడిని అభిజిత్ దీప్కేని పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతానికి తరలించారు అన్న ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే ఆయన అరెస్టు చేయలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. మొత్తంగా నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీపై ప్రారంభమైన విద్యార్థుల ఆవేదన ఇప్పుడు దేశ రాజధాని వీధుల్లో భారీ ప్రజా ఉద్యమంగా మారింది. ఒకవైపు పరీక్షల్లో పారదర్శకత కోసం విద్యార్థులు పోరాటం చేస్తుంటే మరోవైపు శాంతి భద్రతల పేరుతో పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. మధ్యలో చర్చల ద్వారా పరిష్కారం కనుగొనేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తున్న అది పూర్తి స్థాయిలో జరగట్లేదు అనేటువంటి విమర్శ కూడా ఉంది. ఈ 3 పరిణామాల మధ్య నీట్ వివాదం మరింత రాజకీయ వేడిని పెంచుతోంది. విద్యార్థుల డిమాండ్లకు ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇస్తుందా? విద్యామంత్రి రాజీనామాపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? నీట్ పరీక్షా వ్యవస్థ సమూల మార్పులు చేపడుతుందా లేక నిరసనలు మరింత ఉధృతం అవుతాయా? ఇప్పుడు దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, రాజకీయ వర్గాలు ఎదురు చూస్తున్నటువంటి ప్రశ్నలు ఇవే. సో మొత్తం మీద అయితే మాత్రం ఈ స్థాయిలో మనం రైతు ఉద్యమం చూసాము. వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి. సో తర్వాత వచ్చినటువంటి కొన్ని ఉద్యమాలు ఏవైతే పౌరసత్వం గురించి జరిగినటువంటి ఉద్యమం కానీ ఇలాంటివి కొన్ని తీసుకుంటే వాటి విషయంలో మళ్ళీ ప్రభుత్వం మొండి వైఖరిని ప్రదర్శించింది. మరి ఈ విషయంలో కూడా ఇప్పుడు ఈ నీట్ ఎగ్జామ్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి వైఖరిని తీసుకుంటుందా అనేటువంటిది వేచి చూడాలి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.